మన యొక్క జీవితం సుఖంగా ఉండాలి అంటే దానికోసం మన యొక్క మనసు ఖాళీగా ఉండాలి. అది ఎలా అంటే ఒక పిల్లన గ్రోవిలాగా. దాని యొక్క లోపల ఏ రాగం కానీ, అలాగే ద్వేషం కానీ ఏది కూడా ఉండదు. అందుకే మనం గాలి ఊదగానే దాని యొక్క స్వరం అనేది బయటకు వస్తుంది. ఇక దీని ప్రకారంగానే మన యొక్క భావనల నుండి దూరంగా ఉంచడం చాలా అవసరం. దీనిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ప్రేమ అనేది అందరిలోనూ మామూలుగా పుడుతుంది. కానీ ఆ ప్రేమ యొక్క వ్యక్తి ప్రార్థించేది మాత్రం అది కేవలం వారికి మాత్రమే. ఎవరు అయితే ఎలాంటి పరిస్థితికి భయపడకుండా ప్రేమని గెలుచుకోవాలి అని ధైర్యం చేస్తారో వారికి మాత్రమే ఆ ప్రేమ దక్కుతుంది. ఎవరు అయితే ఎదుటి వారిని ఆదుకోవాలి అనే గొప్ప గుణం ఉంటుందో, అలాగే ఎదుటి వారి పట్ల ఎవరు అయితే జాలి చూపిస్తారు, అలాగే ఏ వ్యక్తి అయితే అందరితోనూ ఒకే విధంగా అలాగే ప్రేమగా ఉంటారో ఇక వ్యక్తి సాధారణమైన వాడు కాదు. మన యొక్క మనసులో భారాన్ని పెట్టుకొని జీవిస్తే మీరు మీ జీవితంలో మనశ్శాంతిగా ఎప్పటికీ జీవించలేరు. గుర్తుంచుకోండి. ఎవరు అయితే వారికి అర్థం చేసుకోవాలన్న ఆసక్తి ఉంటుందో వారు వెంటనే అర్థం చేసుకుంటారు. అలాగే ఇక ఎవరు అయితే అర్థం చేసుకోవాలన్న ఆసక్తి ఉండదో వారు 1,00,000 సార్లు చెప్పినా కూడా వారు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. అలాగే మీరు ఎక్కువగా ఆలోచించకండి. అలాగే దానికి సరైన నిర్ణయాన్ని తీసుకోండి. ఒక మనసు ఎవరినైనా ప్రేమించినప్పుడు వాళ్ళ యొక్క సంతోషం కోసం ఎంతటి దూరానికి అయినా వెళ్ళడానికి తయారవుతుంది. జీవితంలో ఎక్కడైతే అబద్ధాలు చెప్పవలసిన అవసరం వస్తుందో అక్కడ మాత్రం ప్రేమకు ఎటువంటి స్థానము లేదు. భయం అలాగే అసహనాల వల్ల అన్ని పనులు కూడా చెడిపోతూ ఉంటాయి కాదంటారా? కానీ ధైర్యంలో అలాగే ఆశలో ఒక శక్తి ఉంటుంది. దీనివల్ల అన్ని పనులు కూడా సఫలమవుతాయి. కానీ మన యొక్క సంపూర్ణ శరీరం, ఈ మనసు కోరికలను పరిపూర్ణం చేయడానికి తన యొక్క ప్రయత్నాలను తను చేస్తూ ఉంటుంది. అప్పుడు ఒకవేళ మన మనసుకి ఏది అయినా తినాలి అనిపించినప్పుడు తన ఆకలిని తీర్చుకునే దారుల కోసం వెతుకుతూ ఉంటాడు. అలాగే ఒకవేళ మన యొక్క మనసు ఎవరిని అయినా శత్రువుగా భావించినప్పుడు అప్పుడు అతను తన యొక్క శత్రువుని నాశనం చేయడానికి అతనికి అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క మార్గాన్ని ప్రయత్నిస్తాడు. ఇక ముఖ్యంగా మన యొక్క జీవితానికి ఆధారమే ప్రేమ. అలాంటి సమయంలో ఏ విధంగా అయితే మన యొక్క మనసు ఈ ఒక్క శరీరానికి ఆధారంగా ఉంటుందో కర్మలు అన్నీ కూడా మన యొక్క మనసుతోనే ఆరంభమవుతాయి. మన యొక్క మనసు అనేది చాలా విచిత్రమైనది. మన యొక్క శరీరంలో ఏ చోట ఉంటుంది అనే విషయం ఎవరికీ తెలియదు, అవునా? ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని
సబ్స్క్రైబ్ చేయండి.